సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ లడ్డు. నా దగ్గర ఉన్నవి ఇవే. అండ్ నేను ఏం తీసుకున్నా అంటే కాజు, బాదాం, ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసెలు, గోంద్ అండ్ వాల్నట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్మెలన్ సీడ్స్. అండ్ హియర్ దిస్ సైడ్ నువ్వులు, కొబ్బరి పొడి, డేట్స్ అండ్ నెయ్యి, జాగరీ పౌడర్. ఇవి నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇవి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకేమన్నా యాడ్ ఆన్ చేసుకోవచ్చు, లైక్ పల్లీలు, మఖానా, ఇంకా మీకు ఏం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇవి అన్నిటినీ బాగా ఘీలో రోస్ట్ చేసుకొని అన్నీ దాని తర్వాత దాన్ని మనం లడ్డు ఫామ్లో చేసుకుందాం. నేను చాలా సేపటి నుంచి చూస్తున్న వీడియో అన్నది ఇద్దాము, లడ్డు చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఈరోజు చేద్దామని ఫిక్స్ అయ్యి అన్ని రెడీగా పెట్టుకుంటే మా చిన్నోడు అయితే చాలా అంటే చాలా సతాయిస్తుంది. అట్లనే వాడిని మేనేజ్ చేసుకుంటూ నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేసిన. గీలో అయితే నేను ఫస్ట్ గోంద వేసి అన్ని లో ఫ్లేమ్ పైననే మీరు బాగా వేయించుకోవాలి. నేను కూడా ఇక్కడ గోంద తీసుకొని నెయ్యిలో చాలా అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను దాన్ని బాగా వేయించుకుంటున్నాను. చూడండి, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది, ఇంకా పఫీనెస్ వచ్చింది గోందులో. నేనైతే ఇక్కడ ప్రతిదానికి సపరేట్గా గీ వేసుకుంటూ నాకు అవసరం పడినప్పుడు తర్వాత మళ్ళీ యాడ్ ఆన్ చేసుకుంటూ నేను రోస్ట్ చేసుకుంటున్నాను. గోంద అయిపోయిన తర్వాత అయితే నేను కాజు అండ్ బాదాం వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. వాటిని కూడా నేను అన్నిటినీ మ్యాక్సిమం లో ఫ్లేమ్ పైననే వేయించుతున్నా. అవి వేగేలోపు నేను పక్కన అయితే మళ్ళీ వాల్నట్స్ని కొంచెం క్రష్ చేసుకున్నాను. ఇక్కడ మన కాజు అండ్ బాదం కూడా ఫ్రై అయిపోయినాయి. దాని తర్వాత నేను పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ని మూడింటిని కలిపేసి నేను లో ఫ్లేమ్ పైన రోస్ట్ చేస్తున్నాను. ఇవి కూడా చాలా తొందరగా మాడిపోతాయి కాబట్టి మనం ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి ఏది కూడా చేయొద్దు. సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని మనం ఓపికగా స్లోగా చిన్న మంట పైననే మనం అన్నిటిని వేయించుకోవాలి. అప్పుడైతేనే అవి బాగా లోపల నుంచి కుక్ అవుతాయి అన్నమాట. ఇక్కడ అయిపోయినాయి, ఈ నట్స్ అన్నీ అయిపోయాక నేను వాల్నట్స్ వేసిన. వాటిని కూడా నేను గీ అన్నిటికీ సరిపోయేటట్టు చూసి వేస్తున్నాను, ఎక్కువ తక్కువ గీ అవ్వకూడదని. సో అయిపోయాక వాల్నట్స్ అయిపోయాక నేను ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ని కూడా నేను రోస్ట్ చేసుకుంటున్నాను. లాస్ట్కి అయితే నేను ఇక్కడ కొబ్బరి పొడి, నువ్వులు రెండు కలిపేసి వేస్తున్నాను. ఎందుకంటే నువ్వులు ఒక్కటే వేయించుకుంటే నువ్వులు ఇంకా కొబ్బరి పొడి కూడా మనకు కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. అన్నీ అయిపోయాక లాస్ట్కి నేనైతే ఇక్కడ డేట్స్ కూడా తీసుకున్నాను. నేను ఫస్టే వాటి గింజలు తీసేసి పెట్టుకున్న డేట్స్ని కూడా నేను కొంచెం బాగా అట్లా ఫ్రై చేసిన 7 minutes వరకు. ఇంకా లాస్ట్లో అయితే నేను జాగరీ పౌడర్ని కొంచెం వాటర్లో వేసి దాన్ని బాగా మెల్ట్ చేసుకున్నా. సో ఇక్కడ నేను 1 by 1 అన్నీ గ్రైండ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ గోంద అయితే గ్రైండ్ చేసుకొని పక్కన ఒక కంటైనర్లో తీసుకున్నా, బాగా లడ్డు మిక్స్ చేయడానికి రావాలని. తర్వాత నేనైతే ఫ్లాక్ సీడ్స్ ఇంకా కొబ్బరి పొడి, నువ్వులు వేసి చేసేసిన పౌడరు. దాని తర్వాత నేను సీడ్స్ అన్నీ వేసి చేసిన. నేను ఒక్కసారి గ్రైండ్ చేయగానే అన్నీ పౌడర్ అయిపోతున్నాయి, బరకగా ఉంటే బాగుంటుంది అనుకున్నా. నేను ఆ సీడ్స్ తర్వాత అయితే వాల్నట్స్ వేసిన. వాల్నట్స్ ఒక్కటే ఎందుకు లేనేసి నేను కాజు, బాదం కూడా అందులోనే కలిపేసిన. వాటిని అయితే నేను ఎక్కువ బ్లెండ్ చేయలేదు, ఒకసారి చేసి చూసిన. మళ్ళీ అవి కొంచెం బరకగా ఉంటే బాగుంటుందని, మొత్తం పౌడర్ అయిపోతే బాగుండదు అనిపించింది నాకు. సో వాటిని అయితే నేను కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకున్నాను. సో అన్నీ ఒక బౌల్లో వేసేసిన. నేను అవన్నీ గ్రైండ్ చేసుకొని పక్కన ఒక బౌల్లో వేసుకుంటూ ఉన్నాను 1 by 1. లాస్ట్కి అయితే నేను డేట్స్ని కూడా గ్రైండర్లో వేసి చేసిన. నేను ఫస్ట్ వాటర్లో బెల్లం వేసి చేసింది కొంచెం గట్టిగా అయిపోయింది. నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దాన్ని కొంచెం హీట్ చేసి దాంట్లోనే ఈ డేట్స్ పేస్ట్ వేసేసిన అనమాట. దాంట్లో వేసి నేను బాగా మిక్స్ చేసిన. దాన్ని కూడా ఒక 5 minutes అట్లా నేను కుక్ చేసిన. ఇక్కడ మళ్ళీ నేను గీ వేసుకుంటున్నాను, ఫ్లేవర్ కోసం బాగుంటుందని. గీ ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను మళ్ళీ వేసుకుంటున్నా. దీన్ని కూడా నేను లో ఫ్లేమ్ పైననే బాగా కుక్ చేసిన. ఒక 5 to 7 minutes వరకు నేను బాగా కుక్ చేసిన దీన్ని. సో ఇలా మనం అన్నీ ఓపికగా లో ఫ్లేమ్లో టైం తీసుకొని అన్నీ బాగా రోస్ట్ చేసుకొని చేస్తేనే బాగుంటుంది. తొందరగా హై ఫ్లేమ్లో వేస్తే ఏంటంటే టేస్ట్ అంత మంచిగా రాదు.
సో నేను అన్నీ ఒక దాంట్లో కంటైనర్లో వేసేసిన. అవి బాగా నేను మిక్స్ చేస్తున్నాను లడ్డూస్ చేద్దామని. మిక్స్ చేసిన బాగా కొంచెం వేడిగా ఉంది అది, అయినా కానీ నేనైతే చేసేస్తున్నట్లనే. సో మై ఫస్ట్ లడ్డు, నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నా. నేను ఎట్లా వస్తుందో ఏమో అనుకొని అయితే ఆలోచిస్తున్నా చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి. నేనైతే ఇక్కడ ఇంతకుముందు అన్నీ తీసి పెట్టిన ప్లేట్లోనే కొంచెం నెయ్యి వేసేసి దాన్ని ఇంకా బాగా అప్లై చేసేసిన ప్లేట్ మొత్తంకి. అందులోనే లడ్డూస్ మొత్తం లడ్డు చుట్టి అందులోనే పెట్టేసిన. ఫైనల్గా నా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి.